మొత్తం పీకి గుంజలు ఓకేనా లేదు సార్కి అలా తెలంగాణ అందరూ ఒక్క 2 నిమిషాలు జాగృతి నాయకులు కార్యకర్తలు కంగారు పడకండి వెనకెళ్ళండి రిలాక్స్ ఉండండి క్లారిటీ క్లారిటీ మీరు మాట్లాడచ్చు క్లారిటీ ఓకే అక్క ఇది ఉంటే ఉంటది సెటిల్ కమ్మని చెప్పండి కూర్చోండి
మైక్ లేదా మీరు మాట్లాడుతుంటే క్లియర్ అవుతుందా కొంచెం బెటరా ఒకసారి రాంబాబు స్టార్ట్ హలో హలో రంగారావు సిస్టమ్ వైపు మోపు రాంబాబు ఓకే 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 బాక్స్ ని జాగ్రత్తగా కాపాడండి వైపు గమనించండి నరేష్ హలో స్టేజ్ మీద వాళ్ళందరూ కిందకి దిగాలండి రాంబాబు దయచేసి వేదిక మీద ఉన్నటువంటి జాగృతి సంస్థ కానీ బీసీఎస్సీ దేశీ నాయకులందరూ కూడా ముందుకు పోవాలి. వేదికని మీకు నాయకుల మీద గౌరవం ఉంటే ముందుకు రావాలి. దయచేసి మీకు చెప్తున్నా, జాగృతి వాళ్ళు కానీ బీసీఎస్సీ దేశీ వాళ్ళు ఎవరైనా సరే ముందుకు రండి. దయచేసి ముందుకు రావాలి. మీరు పెద్ద పని చేసుకొని ముందుకు రావాలి. కవిత గారు కూడా చెప్తున్నారు. దయచేసి బాబు మైకు మీరు చెప్పండి మీరు చెప్పండి. జై తెలంగాణ. వేదిక మీద ఉన్న నాయకులు సైలెంట్ ఉంటే అందరికీ నమస్కారం. ఈరోజు ఖమ్మం పట్టణంలో మరి ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రత్యేకించి ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడుస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మీరు చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒక పక్కన స్కూళ్ళల్లోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగుండి అంత మంచిగుంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇళ్ళని. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయినారు, ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినారు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగా ఉంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పాను, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా నీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చింది. ఇంతకు ముందు రాగానే వచ్చిన తర్వాత అదే చెప్పా మీకు, నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే. కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది.
మరి మీ అందరు కూడా ఓపిక ఉందా? మీ అందరు కూడా గట్టిగా కూర్చుంటారా? ఎందుకంటే ఇవాళ ఇక్కడ నాతో పాటు విశారదన్ మహారాజ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా మొండి ఘటం పట్టుబడితే వదిలినటువంటి మనిషి కాబట్టి మనకు తోడుగా ఇవాళ ఇంతమంది ఆడపిల్లలకు తోడుగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ జాగృతి ఇంకా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఇవాళ ఒక పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనని ఇక్కడ తోలిండ్రు అంతే వదిలేసింది. ఎంత విషాదం అంటే కనీసం మహిళలకు ప్రత్యేకంగా పురుషులకు ప్రత్యేకంగా కూడా వసతి ఇవ్వలేదు. కనీసం ఇప్పటి వరకు డిఎన్ఎంహెచ్ఓ వచ్చి ఒక్క హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. ఎందుకోసం ఆలోచన ఉండాలి కదా. సందట్లో సడేమియా అని చెప్పి అంతకుముందు మన ఇల్లు కూల్చడానికి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడో ఇప్పుడో భోజనాలు పెట్టి మెడికల్ క్యాంపులు పెట్టి పాపం గడుపుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పులేదు, మంచిదే, చేయాలి. కానీ జిల్లా కలెక్టర్ గారు ఏమైనారు? ప్రాథమికమైనటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇంతమంది మనుషుల్ని ఒక కొట్టంలో తోలినట్టు తోలిండ్రు. చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం వారి ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం కూడా కన్సర్న్ లేదని అర్థమవుతా ఉన్నది. అన్యాయం ఇది, దారుణం ఇది. ఒక్క రోజు కూడా కలెక్టర్ గారు ఇక్కడ రాలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ జిల్లా నుండి మీరు 3 మంత్రులు ఇచ్చి 3 మంత్రులు గెలిపించి పంపించారు. ఒక్క మంత్రి కూడా కనీసం ఇంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇక్కడికి రావాలన్న సోయి లేదు. ఖచ్చితంగా మంత్రులు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. అందరికన్నా ముందు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. ఇది ప్రధానమైన డిమాండ్. రెండవది, ఎక్కడైతే ఏ ప్లేస్ నుంచి ఏ జాగాలో నుంచి అయితే మనం నిలగొట్టిండ్రో, ఎక్కడైతే మన ఇల్లు నేలమట్టం చేసిండ్రో అక్కడే మనకు ప్లేస్ ఇవ్వాలి, అక్కడే మనకు ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఇంకెక్కడో ఇస్తాం, ఏదో దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంకెక్కడో వెళ్ళమంటే వెళ్తారా? పక్క ముచ్చట్నా? బెదిరిస్తే భయపడతారా? పిడికి లేకుండా ఒకసారి పక్కనా నమ్మొచ్చా? మొబైల్ కాబట్టి నమ్మొచ్చు. అంతేనా? తప్పకుండా ఒకటే ఒక నినాదం, ఏం లేదు వేరే. మనకి ఎక్కడైతే మన ఇల్లు ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే ఇల్లు కావాలని డిమాండ్ చేద్దాం. మరి అల్టిమేట్ గా ఒకటే ఒక విషయం నేను చెప్పదలుచుకున్న, ఈ రాష్ట్రం మొత్తంలో కూడా పేదల మీద జులుం నడుస్తుంది. పేదల మీద బుల్డోజర్లు తిరుగుతున్నాయి. పెద్దవాళ్ళ బిల్డింగ్లు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. కానీ పేదవాళ్ళ మీద మాత్రం అన్ని చోట్ల అన్యాయం జరుగుతాం. దాన్ని ఎదిరించడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మీ అండగా నిలవడానికే ఇక్కడికి వచ్చినాం. ఏ రాజ్యాంగం అయితే పట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా కూలీ చేస్తూ ఇవాళ మన ఇళ్ళ మీదకి బుల్డోజర్లు వచ్చినాయి. ఖచ్చితంగా దానికి మనకు న్యాయం జరగాల్సిందే. దానికోసం ఐక్యంగా పోరాటం చేయవలసిందే. ఈ ఐక్య పోరాటాలకు మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఒక నాందిగా కనపడతా ఉన్నది. మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి ఏం కార్యాచరణ చేద్దాం, ఎట్లా చేద్దాం, మీరందరు ప్రపోజ్ చేయండి. మీరందరు ఎట్లా అంటే అట్లా తెలంగాణ జాగృతి మీతో నిలబడుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే పరిష్కారం చూపెట్టే వెళ్ళాలనేటటువంటి పట్టుదలతో ఉన్నామని తెలియజేస్తూ, మీ పక్షాన నిలబడతామని తెలియజేస్తూ మరి కొనసాగించవలసిందిగా సభను కొనసాగించవలసిందిగా కోరుతాం. నీ పేరు తెలియదు బ్రదర్, సారీ. నీ పేరు తెలియదు. దయచేసి మిత్రులారా, మనము ఒక 15 నిమిషాలు సైలెంట్ గా ఉండాలి. ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. గత 3వ తారీఖు మనకు ఈ బాధితుల్ని పరామర్శించడమే కాదు, ఒక ఉద్యోగ రూపాన్ని చేస్తానని, నా శక్తి బీసీ ఎస్టీ జేఏసీ శక్తి సరిపోదని మరింత శక్తిని తయారు చేసుకొని మీ వెలుగు పట్ల ఏదైతే భూమి ఉందో ఆ భూమిలోనే మనం మనకి పక్కా ఇల్లు నిర్మించాలనే డిమాండ్ తోటి ఇక్కడి నుంచి మన దగ్గరికి వెళ్ళి అదే శక్తితోటి మళ్ళీ విశారదన్ గారు మన ముందుకు వచ్చారు. రాష్ట్ర స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతోటి విశారదన్ గారు మాట్లాడారు. దయచేసి ఎవరైతే వచ్చారో విజిటింగ్ చేసి ఆ ఉద్యమాన్ని చేయాలని చెప్పి అందరితో మాట్లాడిన సందర్భంలోనే కవిత మేడం గారు కూడా మనకు పూర్తిగా ఇప్పుడు హామీ ఇచ్చారు. ఇది నేను విజిటింగ్ రాలేదు, ఈ పోరాటం అయ్యేంత వరకు ఉండాలని చెప్పినందుకు కవిత గారికి అందరూ. ఇది ఉద్యమం ప్రారంభమైంది. ఈ రోజు ఇప్పటికే చెప్తున్నారు, కలెక్టర్ గారు పేపర్ ఇచ్చారు 30 ఎకరాల భూమి అని చెప్తున్నారు. ఇది దుర్మార్గం. ఇది 62 ఎకరాల నూతన భూమి అక్కడ ఉన్నది.
మనము ఆల్రెడీ 65 నుంచి పారిరాకలు తీసి మనం కలెక్టర్ గారి ముందు పెట్టినా కానీ ఇంకా 35 రోజులు చెప్పడం కలెక్టర్ గారిని వేదిక నుంచి మనం ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నాం. 62 ఎకరాల భూమిలో 1895 పట్టాలు మేము సాధించుకొని తీరుతాం. ఆ విధమైన పోరాటం చేస్తాం. ఒక పట్ట లీగల్ పోరాటం జరుగుతుంది. లీగల్ కూడా మనం పిటిషన్ చేశాం. ఆఫీసర్ కూడా మనకు వస్తుంది. ఇలా కోర్టులు న్యాయస్థానాలు అన్ని మన పక్క వైపే ఉన్నాయి. ఆ భూదాన భూమి ఇచ్చినటువంటి రాజేందర్ రెడ్డి ఓపెన్ గా చెప్తున్నారు, మేము పట్టాలు 1860 పట్టాలు మొత్తం కూడా నీచిన పట్టాలే, అవి ఎలాంటి లేవు. దయచేసి ఆ భూమిలోకి పోయారట. మీరు ఏ ప్రభుత్వానికి కానీ ఏ సీసీలకి ఎవరు లేదని ప్రకటించినా కానీ వీళ్ళు దౌర్జన్యంగా మన మీద దాడి చేశారు. ఇది దుర్మార్గమైన దాడిని విచారణ గారు ప్రకటించిపోయారు. మనకు బాధ్యతగా మన అండగా ఉంటారని ఉద్యోగ రూపాన్ని ఒక దగ్గర చేశారని మన ముందు మాట్లాడతారు. విచారణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వెలుగుమట్ల భూబాధితుల శిబిరానికి హాజరైనటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గౌరవనీయులు సోదరి కవిత గారికి మరియు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షతలు ఇస్తున్నటువంటి రాంబాబుచారి గారికి, అమ్మ ఆగండి, ఇక్కడ హాజరైనటువంటి బాధితులకు అండగా నిలబడడానికి వచ్చినటువంటి వివిధ సంఘాల ప్రతినిధులందరికీ నమస్తే. జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ గత 4 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చానమ్మా. అప్పుడు ఉదయం నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు నేను మీతో గడిపాను. మధ్యలో కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని కలవడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి మొత్తం కార్యక్రమంలో మీతో మాట్లాడిన సారాంశం ఏంటంటే, ఈ సమస్యని పరిష్కారం చేయాలి. ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ఎంత పని చేయాలో అంత పని చేయాలి. ఆ పని చేయడానికి ఆవేశం పోకుండా, ఆ రోజుకు ఆ రోజే పరిష్కారం అయితేనే ఆవేశంతో పోకుండా చాలా ఆలోచనతో పోవాలి. దానికి అనేక రకాల శక్తుల్ని, ఉద్యమాల్ని, వేదికల్ని కలుపుకోవాలి. ఆ విధంగా మీకు ఒక ప్రణాళికని ప్రకటించి ఒక్కొక్కరి సమస్య మొత్తాన్ని దాదాపుగా 170 మంది వ్యక్తుల యొక్క సమస్యను మొత్తం రికార్డు చేయడం జరిగిందమ్మా. ఆ రికార్డ్స్ మొత్తాన్ని కలెక్టర్ పంపించడం జరిగింది విత్ ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్. మొత్తంగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే అమ్మా, అప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇక్కడికి రావాలనుకుంటున్నారు. చాలా కాలంగా మిమ్మల్ని అందరినీ విజిట్ చేయాలనుకుంటున్నారు. నేను కూడా కాంటాక్ట్ చేస్తే ఈ విషయం చెప్పారు, నేను ఎప్పుడో ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, కొన్ని కార్యక్రమాల వల్ల ఆగాల్సి వచ్చింది అని. వారు ఎప్పుడు బయలుదేరుతారో వాళ్ళని తీసుకొని ఇక్కడ వివిధ పార్టీల నాయకులతో మాట్లాడాలని సిపిఐ పార్టీతో మాట్లాడి జరిగిందమ్మా, కూనోనేని సాంబశివరావు గారితో. బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడటం జరిగిందమ్మా. కూల్ చేసిన కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగిందమ్మా. కానీ కాంగ్రెస్ వాళ్ళు రాలే, బీజేపీ వాళ్ళకి చెప్పినా రాలే, బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పినా రాలే. 3 పార్టీల వాడు ఒక్కడు హాజరు కాలేదమ్మా మాట్లాడినా సరే. ఆ పైగా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నారంటే, మేము ఒకసారి పోయి వచ్చినాం కదా, మేము ఒకసారి పోయి వచ్చినామంటే పోయొస్తే సమస్య పరిష్కారం అవుతా, యుద్ధం చేస్తే సమస్య పరిష్కారం అయింది, పోరాడితే సమస్య పరిష్కారం అయింది. బీజేపీ పార్టీ ఏముంటుందంటే, అయ్యా మీరు రండి, పలానా ఖమ్మం పోదాము, ఆ తర్వాత ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెడదాము, కార్యాచరణని ప్రకటిద్దామని బీజేపీని పిలిస్తే మేము ఒకసారి పోయి వచ్చినాం కదా అంటారు. బీఆర్ఎస్ని పిలిస్తే మేము ఒకసారి పోయి వచ్చినాం కదా అంటారు. కాంగ్రెస్ వాడు కూల్చిన వాడితో మాట్లాడితే మేము ఎట్లా వస్తామని అంటారు. ఈ 3 పార్టీలు హాజరు కాలేదు. కానీ కవిత గారితో మాట్లాడిన తర్వాత ఈ యుద్ధంలో మొదటి వరుసలో నిలబడి సమస్య పరిష్కారం అయ్యే వరకు శిబిరం దగ్గరికి చేరదామని వారు ఆ మాట విన్న తర్వాత, మీరు వచ్చిన రోజే నేను వెళ్తాం, ముగ్గురం మిగతా ఉద్యమాలు బీసీఎస్సీ ఎస్టీ చేసి కవిత గారి యొక్క జాగృతి సంస్థ ఇంకా కలిసి వచ్చే సంఘాలుంటే మనం పలానా 9వ తారీఖు పోదాం, నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, ఈ రోజు వెళ్దామని అనుకొని ఇక్కడికి రావడం జరిగిందమ్మా. ఇంతకీ ఇక్కడికి మీ కన్నీళ్ళని తుడుస్తూ ఫోటోలు తీయడానికి రాలేదమ్మా. ఫస్ట్ పాయింట్, మీ కన్నీళ్ళని తుడిచే ఫోటో అవసరం లేదు మాకు. మీ ఓదార్పు, మిమ్మల్ని ఓదార్చే ఫోటో ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మీ ఇండ్లని నేలమట్టం చేశారో అదే భూమి మీద మీకు స్థలాలని, ఇండ్లని
కట్టేంత వరకు ఈ యుద్ధం ఆగదు, ఈ పోరాటం ఆగదు. దానికి తగ్గ, ఆ యుద్ధానికి తగ్గ, ఆ పోరాటానికి తగ్గ జగముండి మనుషులతోటే నేను కలుస్తా, ఇంకోటితో కలవను. ఆ మొండితనం ఈ మనిషిలో ఉందని కవిత గారితో ఇక్కడికి రావడం జరిగింది. చూద్దాం. నాకు ఏ వర్గము ప్రజల కన్నీళ్ల సమస్యల్ని పరిష్కరించే క్రమంలో ఏ వర్గమో ఏ కులమో కాదు, మానవతా దృక్పథంతో మీ సమస్యని పరిష్కరించడానికి ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేద్దాం, సమస్యని పరిష్కరించుకుందాం. కాబట్టి ఈరోజు హాజరైనటువంటి మీ అందరూ మనందరం మాట్లాడుకుందాం. ఇంకొంతమంది బాధితులతో కూడా నేను ఆల్రెడీ ఆ రోజు ప్రతి బాధితురాలతో అర్ధరాత్రి 2 వరకు మాట్లాడాను. మేడం గారు కూడా, సోదరి కవిత గారు కూడా మీతో మాట్లాడతారు. కొంత మాట్లాడిన తర్వాత ఎలాంటి కార్యాచరణ ప్రకటిద్దాం. కలెక్టర్ దగ్గరికి ఆ రోజు పోయామమ్మా. కలెక్టర్ కలిసిండు, శ్రీనివాసరెడ్డి జాయింట్ కలెక్టర్ కలిశారు. వాళ్ళ మాటలు, ఆ 3 మంత్రుల మాటలు ఏమి చెప్తే అది రాసిస్తే చదివిస్తున్నాం మాత్రం. వాళ్ళు రాసిచ్చిన మాటలే 2 కలెక్టర్లు మాట్లాడుతున్నారు. అసలు భూదాన యజ్ఞ భూముల్లో ప్రభుత్వం అడుగు పెట్టడానికే వీల్లేదని తీర్పులు ఉన్నాయమ్మా. వాళ్ళకి అసలు అందరూ అడుగు పెట్టే అవకాశమే లేదు. ఆ భూములు మనవి, ఆ భూమి మీద హక్కు మనది. ఇది మన ఆత్మగౌరవ ఉద్యమం, ఇది మన పేదల ఆత్మగౌరవ యుద్ధం. కాబట్టి ఈ పోరాటాన్ని అవసరమైతే నడి రోడ్డు మీదకి పోయి కలెక్టర్ మన కాళ్ళ దగ్గరకు వచ్చి మన కాగితాలు మనకిచ్చి భూమి మీద హక్కులు ఇచ్చేంత వరకు, కలెక్టర్ వచ్చేంత వరకు మన యుద్ధాన్ని కొనసాగించాలి. అలాంటి కార్యాచరణను ఒకటి మనం ఇక్కడ తీసుకుందాం. మళ్ళీ విలేకరులకి, మిత్రులకి కార్యాచరణను ప్రకటించి ఆ కార్యాచరణకు తగ్గట్టుగా ఆ కార్యాచరణ కోసం బయలుదేరడానికి ఒక అర్ధగంట సమయం తీసుకుందాం. ఈ అర్ధగంట లోపు బాధితులతోటి కవిత గారు మాట్లాడిన తర్వాత ఒక తీర్మానం చేసి ఏ కార్యాచరణతో ఈ యుద్ధాన్ని బయలుదేరతాం, ఏ కార్యాచరణతో ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, మనకి పరిష్కారం ఇచ్చే హామీ మన చేతికి వచ్చే వరకు ఇక్కడి నుంచి లేవద్దమ్మా. అలాంటి యుద్ధాన్ని ప్రకటించే పోదాం. అమ్మా ఒకటి చెప్తున్నా, మహిళలకి పురుషులకి, యుద్ధం చేయకుండా సమస్య ఇప్పటివరకు భూమి మీద పరిష్కారం కాలేదమ్మా. యుద్ధం లేకుండా, పోరాటం లేకుండా పేదవాడి సమస్య భూమి మీద ఇంతవరకు పరిష్కారం కాలే. మానవత్వం పరిష్కారం, పాలకుడు దిగి రావాలంటే మన యుద్ధం మొదలు కావాల్సింది. అందుకని దానికి తగ్గ కార్యాచరణను ప్రకటిద్దాం. ఈలోపు బాధితులందరితోటి మరి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మాట్లాడాలని నేను కోరుతున్నాను. మీరు అందరూ సహకరించాలి, గోల చేద్దామా. మళ్ళీ చెప్తున్నా కదా, మీ కన్నీళ్లు తుడిచే దగ్గర పోటీ పడి అదేదో పబ్లిసిటీ తంతు కాదమ్మా. ఇక్కడ అలాంటి పనులు చేయడం చాలా తప్పది. అలాంటి ఆలోచన చేయొద్దు. సమస్యల్ని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకోండి మేడం. ఇంత హృదయ విదారక సంఘటన నా జీవితంలో కూడా నేను చూడలేదమ్మా. అంత ఘోరంగా ఉంది ఈ సంఘటనలు. కాబట్టి ఈ సంఘటనలన్నీ మీరు స్వయంగా పరిశీలించి ఆ ఆర్తితోటి మన పోరాట కార్యాచరణను ప్రారంభించడానికి ఒక్కొక్కళ్ళు ఇక్కడ ప్లేస్ని సెట్ చేయ రాంబాబు. ఎట్లా మాట్లాడతారు ఏంటనేది లోపలికి పోయి కొంచెం ప్లేస్ తీసుకోనమ్మా. కొంచెం జరగాలి. మీరంతా కొంచెం అటు ఇటు వెళ్ళండి అమ్మా. అమ్మా మీరు లేవండి, అటు కొంతమంది ఇటు కొంతమంది వెళ్ళండి. అమ్మా మీరు ఇట్లా లేవాలి, దారి ఇవ్వాలా. అక్కడ కొద్దిగా వాలంటీర్స్ రాండి అమ్మా. ఇంకో మైక్ సెట్ చేయండి, వేరే మైక్ తీసుకురండి. అట్లా కాదు, వేరే మైక్ పట్టుకురమ్మండి అవసరం. नाम बताइए। नाम जकिया बेगम। क्या बेगम? जकिया बेगम। बोलिए। కొంచెం సైలెంట్ గా ఉంటే అమ్మాయి చెప్పేది అర్థమవుతుంది దయచేసి. नहीं सुने वो लोग बदला किस तरह का लिखा है बेटा को रोना बता दिए तुम चले जाओ उनको बोले वो कौन की लिखने वाले आए थोड़ा एकदम लिख लिया थोड़ा मैं नहीं लिखिए हमारा गांव को ये गाड़ी पकड़ा रोना को तो वो जाते हम रोना को नहीं देखते
अफसोस की बात है, लेकिन घर के लिए आप कुछ पैसे दिए थे क्या पहले? कुछ नहीं दिया? नहीं। बस आप वहाँ पे बस बैठ गए थे दोपहर को। अरे ना होता है पूरा हमें साफ कर लिए 8 अच्छा, साल कर से लिए। वहाँ पे कितने साल से? 8 साल से है 8 साल से। 8 साल से पानी नहीं है बच्चे कितने आपके? करंट के लोग के करंट ऑफिस भी गए दुनिया रखने को गए बच्चे कितने आपके? అక్కడ చేయండి క్లియర్ చేయండి పోయి క్లియర్ చేయండి ఇక్కడ నిలబట్టండి పో बच्चे 3 बच्चे 3 बच्चे। शाहजहां करीम ओके ओके, थैंक यू जकिया बेगम। అమ్మ మైక్ ఇటు ఇవ్వండి. మైక్ ఇటు, మైక్. అందుకో, మైక్ అందుకో. రమణ మైక్ అందుకో. మైక్ ఇటు, మైక్ ఇటు. ఏం పేరు అక్క మీది? ఏం పేరు? మొత్తం మైక్ తెప్పియండి సార్ రంగమేశ్వర గారు ఒక వేరే మైక్ తెప్పి రాదండి వేరే మైక్ తెప్పియండి పైసలు పోతే పోయినా వేరే మైక్ తీసుకురా కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడండి. బంధువులా మేము ఇక్కడ కిరాయి ఉంటామండి పని చేసుకుంటాం అయితే అక్కడ భూదాన భూమని అందరు మాట్లాడి పేదలే అందరూ అక్కడ ఇల్లు వేసుకుంటారు. అయితే మేము కూడా అక్కడ వేసుకున్నాం నా కొడుకు అక్కడ చదువుతాడు. మా ఆయన పంచిన. పూజ అవుతాయండి కొన్ని రోజులు గడిచిపోయింది తర్వాత మిగతా కొన్ని రోజులలో వీళ్ళు అక్కడే ఉంటారని కరెంట్ కట్ చేసిందండి కరెంట్ కట్ చేసిండు కరెంట్ లేకుండా అట్లనే ఉంటారు వాళ్ళు కొవ్వొత్తులు తీసుకొచ్చుకొని ఎప్పుడు కట్ చేసారు కరెంట్? కరెంట్ కట్ చేసి ఎప్పుడు కట్ చేసారు కరెంట్? 11 ఏళ్ళైందా? 11 ఏళ్ళు అయిందండి కరెంట్ కట్ చేసి కరెంట్ కట్ నీళ్ళు చేసి ఎట్లా వస్తాయి మరి? నీళ్ళు మంచి నీళ్ళు బయట నుంచి ట్యాంకర్ల తోటి తీసుకొస్తుంటే మేము 50 రూపాయలకు ఒక డ్రమ్ము నీళ్లు 10 రూపాయలకు ఒక బిందె మంచి నీళ్లు అవి తెచ్చుకొని కాలం గడుపుకుంటామండి. రోడ్డు సహాయకారం లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇక పనికి పోవాలన్నా కానీ చిమ్మడి చీకట్లే చచ్చి బతుకో తెల్లారట్లే ఎప్పుడో లేచి ఆ బయట ఏలుగు ఆ సందమామే మాకు దిక్కు దేవుడు ఆ ఏలుగులతోటే ఉంటామండి. అక్కడే కాలం గడుపుకుంటాను. మేము ఒక చేతుల బుగ్గ కరెంటు బుగ్గ ఒక చేతుల బిందె పట్టుకొని మేము కరెంట్ ఆఫీస్కి పోయినామండి. పైన ఎండాకాలం రోజు పైన ఎండ కింద కాలు ఎంతమంది 600-700 మంది అక్కడికి పోయి అలా ధర్నా చేసినామండి. మాకు అట్లా కూడా కరెంట్ ఇవ్వలేదు, నీరు ఇవ్వలేదు, రోడ్డు సహాయకారం చేయలేదు, ఏమి చేయలేదు. వీళ్ళు ఇక్కడ ఉండొద్దు అని వాళ్ళు అన్ని రోజులు పట్టుబట్టున్నారు. అట్టనైనా కానీ అదే గరీబం కదా ఎక్కడికి పోదాం మనం ఇక్కడే ఉంటాం అనుకోవాలని అట్లనే ఉంటారు. అట్లనే ఉంటా అంటే వాళ్ళు అనుకోకుండా ఏ రైతులు పన్నారం పొందిందో తెల్లారి 4 గంటలు బాగానే మొత్తం చుట్టూ గ్యారేసిండు మొత్తం కూల్చేసిండు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నా గాని ఒక్కొక్కరిని ఇద్దరికి ఫోన్ చేసి మీరు అక్కడ ఉండకూడదు, మీకు ఇల్లు ఇస్తాం కానీ మీరు పక్కకు తప్పుకోండి, మీరు ఆడ ఉండొద్దు, ఏ ఊరు నుంచి వచ్చిండ్రు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయింది, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడ ఉండడానికి మీకు ఆ భూమి మీరు కాదు, మేము ఇయ్యం, మాకే సొంతమని అని ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే కూడా పోకుండా ఉన్నామండి మేము. ధన్యవాదాలు. ఒక్క నిమిషం మేడం గారు ఒకసారి నమస్తే మేడం. ఒకరి తర్వాత ఒకరు విశాలమ్మ గారు ఆహ్వానించి మా బాధలన్నీ మా దగ్గరకు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేసి మేము ఇక్కడికి వచ్చి మేము నానాదిగా మేము వెళ్ళినప్పుడు అంబేద్కర్ భవన్లో మమ్మల్ని వచ్చి చూసి మమ్మల్ని ఆదరించి వచ్చి మమ్మల్ని చూసి మిమ్మల్ని అందరూ గ్యాదర్ చేసి మీరు విశాలన్న మాటగా
మాట ఎరిగించి మా కోసం వచ్చినందుకు మా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. నేను ఒకటే చెప్తున్నా, మమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేసారు, ఇల్లు కూల్చేసారు. ఫస్ట్ మేము ఇక్కడికి భూదాన్ కోట మీకు ఎట్లా వచ్చినామంటే నువ్వు చెప్పమ్మా, నువ్వేం చెప్తావు? భూదాన్ కోట మీద ఎట్లా వచ్చినంటే ఒక చైర్మన్ మేము కొంతమంది మేము గ్యాదర్ చేసుకొని మేము ఒక నాయకుడిని ఎంచుకున్నాం. ఆ నాయకుడు మా దగ్గరికి వచ్చామా, భూదాన్ కోట చైర్మన్ గారు లేని వాళ్ళకి మాకు ఇస్తామంటారు, మీరు వస్తారా, అది ఓటు వేసి ఇస్తాం మేము అని అన్నారు. అంటే మేము చాలా కొన్ని డబ్బులు వేసుకొని కోర్టు కేసు తెచ్చుకున్నాం మేడం. కోర్టు కేసు తీసుకొచ్చుకున్నాం మేడం. కోర్టు కేసు తీసుకొచ్చుకున్న తర్వాత నీళ్లు మాయే, కరెంటు మాయే, ఫోన్లు మాయే, అన్ని మాయే. మేమే తెచ్చుకొని సమస్య కొంచెం పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఉంది. కానీ ఎన్నిసార్లు మా బాధ్యత చేపట్టిన మా అధికారులు, మా నాయకులు ఎన్నిసార్లు వాళ్ళ చుట్టూ తిరిగినా సరే, కోర్టు నుంచి మాకు ఎన్ని ఆర్డర్లు వచ్చినా సరే, చెప్పులు అడిగిపోయినా కూడా తిరిగినా సరే ఏ మాత్రం మనం పట్టించుకోలేదు. ఆ కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడైతే లోపలైందో అప్పటి నుంచి మా మీద కట్టేసి నిర్దాక్షంగా తెల్లగా 3 గంటలకు వచ్చి మా ఇల్లు కూర్చోపోయింది. మేమందరం మొత్తుకుంటున్నా, ఏడుతున్నా. చిన్నపిల్ల డెలివరీ వారం కాకుండా పాప డెలివరీ వారం రోజులకే బియ్యాలు వేసుకుంటే కాళ్ళు పట్టుకున్నా సరే వదిలిపెట్టినా. చిన్న పిల్లలు వేసుకొని మన రోడ్డు మీద ఇచ్చింది మేడం. మేము అనాథం పడును అయినా సరే ప్రభుత్వం కింద జాడుకోలేదు. 3 జిల్లాల నుంచి మిలిటరీ వాళ్ళు దింపారు. వాళ్ళు ఏమి అనలేకపోయాను. ఎన్నిసార్లు మేము ఎదుర్కొన్నాం, మన నీళ్ళు పోరాడినాం, ఎన్నిసార్లు కరప్షన్ తిరుగుతున్నాం, బిందెలు పట్టుకొని పోయినాం, ధర్నాలు చేసినాం. అయినా సరే మాకు మంచి నీళ్ళు లేదు. సాయి సత్య వాళ్ళు టెస్ట్ వాళ్ళు మాకు ట్యాంకర్ ఇచ్చారు, దాంతో మేము నడిపించుకున్నాం. చర్చి వాళ్ళు మాకు బోర్ నేర్పించారు, దాంతో కొంత నడిపించుకున్నాం. ఇన్ని చేసుకుంటూ వద్దని కూడా కరెంట్ తీసేసారు. అయినా సరే వాళ్ళు ఇట్లా పోవట్లేదని మాకు మీద దౌర్జన్యంతో వాళ్ళు మాకు ఒక్కరు కూడా నోటీస్ ఇల్లే మేడం. మాకు ఇంటిని పట్టాలు వచ్చినాయి, గోదావరి పాటు పట్టాలు ఇచ్చినాయి. ఆ పట్టాలు మేము ఇల్లు కట్టుకున్నాం. మేము ఎప్పుడైతే సిద్ధపడ్డామో మేమందరం ప్రశాంతంగా ఉన్నామో, నైట్కి వచ్చి పొద్దున పిల్లలు చల్లలు అందరూ రోడ్ మీద చేసిన మేడం. మీరు అన్ని ప్రతి ఒక్కటి మీరు సెల్లో చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు. మీరు చూసి మీరు మా దగ్గరికి వచ్చారు. అందుకే మా తరపున న్యాయంగా పోరాడాలని మేము ఉద్యోగం ఇన్ని రోజుల నుంచి 14 రోజులు ఒక్కొక్కరు తీసుకుని సరే మేము 14 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము తింటున్నామో తినట్లేదో మేము మాది పని పడుతున్నాం. మేము ఇక్కడ నుంచి కళ్ళే పరిస్థితి ప్రభుత్వం పొగిరే శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు వచ్చి మా ఇల్లు మాకు ఇక్కడే ఈ నుంచి కలుగుతాం. లేకపోతే మా ప్రాణాలైనా పోతలేదు. మీరందరూ మమ్మల్ని లేపి ఎన్ని సంవత్సరాలు అడవి లాంటి ఉన్న ఇల్లు అక్కడ ఉన్నదాన్ని అడవిని బాగా చేసి మా కష్టం ఓడిపి దాన్ని మేము బాగా చేసుకున్నాం. ఇప్పుడు వచ్చి దాన్ని కన్నేసి మీకు కోట్ల కోట్లని దాన్ని కన్నేసి మేము ముగ్గురు ఫ్యామిలీని మమ్మల్ని బాగా చేస్తారని మేము గద్దెక్కితే మమ్మల్ని మా ఇల్లు 2014 విషయం 2014 భూదాన్ భూమి ఇచ్చిన పట్టాలతో పోయారు వాళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఒక విషయం మనందరం కూడా గమనించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,70,000 ఎకరాల పైచిలకు భూదాన్ భూమి ఉన్నది. అంటే పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక సందర్భంలో అందరూ కూడా దానం ఇచ్చినటువంటి భూమి. ఆ భూమి ఎక్కడా కూడా పేదవాళ్ళకి ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇదే ఖమ్మంలో ఇదే భూమిని ఇదే ప్రభుత్వం మరి పేదల కోసం ఇచ్చిన భూమే కదా అని మీ పేరు మీద అక్కడ పట్టాలు చేస్తారు. మీరు ఆల్రెడీ ఉంటున్నారు, దాంట్లో న్యాయం ఉన్నది. పట్టాలు ఇచ్చింది భూదాన్ భూమి, భూదాన్ బోర్డు వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అది చెల్లదని చెప్పి ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. మనం పట్టుబట్టాల్సింది ఒకటే. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూదాన్ భూముల యొక్క వివరాలు వైట్ పేపర్ మీరు బయట పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ 62 ఎకరాల ముందు భూదాన్ భూమి ఉందని చెప్పారు. ఇప్పుడు దాన్ని మాట మార్చి 31 ఎకరాలు ఉందని చెప్తున్నారు. సో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో 30 ఎకరాలు వీళ్ళ పేరు మీద మారుతుంది మేడం. అది భూదాన్ ల్యాండ్ అంటుంది, నార్త్ సైడ్ నుంచి చూపిస్తుంది. ఇంకా 30 ఎకరాలు అన్ని కూడా 32 ఎకరాలు కూడా తీసాము. అన్ని చోట్ల అన్ని జిల్లాలలో కూడా ఈ కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇది పేదలకు చెందాల్సిన భూమి కాబట్టి
ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ అమ్మాయి మాట్లాడుతాం. రమాదేవి కూర్చొని అట్లాగే నా పేరు రమాదేవి మేడం. మేము భూదాన భూమికి వచ్చి 8 సంవత్సరాలు అయిపోయింది. భూదాన భూమికి వచ్చి 8 సంవత్సరాలు అయిపోయింది మేడం. ఈ 8 సంవత్సరాల నుంచి మేము అక్కడే చిన్నపిల్లలు కరెంట్కి నీళ్ళకి అన్నిటికీ ఇబ్బంది పడుకుంటా మేము అక్కడ నివాసిస్తుంటే మమ్మల్ని డౌన్ చేద్దాం అసలుకి ఇంత చిన్న పిల్లలు ఉన్నారని గరికరం లేకుండా మమ్మల్ని మూడింటికి జేసీబీలు అన్ని వచ్చి మా ఇళ్ళ మీదకి దారి చేసి మేము చిన్నపిల్లలు వేసుకుని ఎటు పోవాలో తెలియక చాలా సతమతం అయిపోయాను. అప్పటికప్పుడు సవాల్ తీసుకొని బయట పెట్టే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఇవ్వకోకుండా మా సామాన్లు అన్ని కూర్చి వేస్తున్నారు. మేము కాలేదు సార్ మా సామాన్ తీసుకునేదాకా కొద్దిగా మాకు కొద్దిగా ఇవ్వండి అని కూడా మేము అడిగి రిక్వెస్ట్ చేసినాం. మాకు ఇవ్వలేదు. ఇవ్వకోకుండా దౌర్జన్యంగా మాకు చేశారు సార్. నా ఇల్లు కూడా పడతారు. నాకు ముగ్గురు పిల్లలు మేడం, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఇక్కడ దోమలకి కూడా చాలా ఇబ్బంది పడి ఇక్కడ దోమలకి నివసిస్తున్నా గానీ ఎవరు వచ్చి కూడా మమ్మల్ని పలకరించలేదు. మమ్మల్ని ఎవరు వచ్చి అడగలేదు. మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారని అడగలేదు. నా పిల్లలకి ఇక్కడ ఎలర్జీ వచ్చి కొడుకులు కూడా అయినారు మేడం. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చి కూడా ఎవరు కూడా మాట్లాడలేదు, చేయలేదు. ఇంత వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పించి ఏమి న్యాయం చేయలేదు మేడం. మాకు మీరైనా మాకు న్యాయం చేసి మా భూములు మాకు ఇవ్వాలని మిమ్మల్ని ఆలోచిస్తూ మీ కాళ్ళు పట్టుకుంటున్నాం మేడం. పట్టించుకోవట్లేదు మా గురించి. 14 రోజులు దోమలు ఈగలు అసలు ఎట్లా పట్టించుకోవట్లేదు. పిల్లల పుస్తకాలు తీసుకొని సామాన్లు చదువుకొని కొట్టేశారు. మా సామాన్లు అడిగి ఇవ్వకుండా పిల్లల చదువులు పోయినాయి. టీచర్లు ఎందుకన్నా చదువుకున్నా పంపించట్లేదని అడుగుతున్నారు మేడం. ఏం సమాధానం చెప్పాలి? మేము ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉండాలి? మేము ఎప్పుడు ఇస్తారు మాకు డబ్బులు? ఆ ఇల్లు తిండి వెళ్తున్నారు. ఉండడానికి నీళ్ళ ఉంటుందా మాకు? వర్షాలు వస్తాయి, ఎండలు వస్తున్నాయి. ఎక్కడికో దాచుకోవాలి మేము. ఆ కనీసం నోటీసులు ఇవ్వకుండా కూడా కొట్టారు. వచ్చి ఇంత న్యాయం చేయండి. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. కొంచెం అన్నం పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఉండడానికి నీళ్ళు కావద్దా మాకు? ఎలా ఉండాలి? మేము పని చేసుకునే వాళ్ళం, పనికి వెళ్ళే వాళ్ళం, కష్టపడే వాళ్ళం మేడం. కష్టపడితే మాకు ఇంత తిండి వస్తుంది. ఏం చేస్తారు మేడం? మాకు పని చేయకపోతే పని వాళ్ళు తింటారు. మీరు ఎందుకు రావట్లేదు మా పనికి? ఎక్కడి నుంచి వెళ్ళాలి మేడం? మీరు చెప్పండి. సుధార్ పనికి కాంపెన్సేషన్ కూడా ఏమి ఇవ్వనట్టున్నారు. మానిటరీ కాంపెన్సేషన్ కూడా ఏం లేదు. అందరూ పేదవాళ్ళమే. ఎవరు ఉండాలి మేడం? అందరూ పేదవాళ్ళమే. అందరూ పని చేసుకుంటారు. ఉల్లిగడ్డలు అమ్ముతారు, మొక్కజొన్నలు అమ్ముతారు. అందరూ పనికి వెళ్ళే వాళ్ళని ఉన్నారు. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం మేడం గారు, మొన్న కలెక్టర్ గారిని కలిసిందేమో సమస్యని వివరించడానికి కలిశాను. జాయింట్ కలెక్టర్ గారిని ఎందుకు కలిశానంటే మేడం, చాలా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జాయింట్ కలెక్టర్ గారిని నేను ఎందుకు కలిశానంటే, ఆ రోజు అందరినీ తీసుకొని పోయి, అయా జాయింట్ కలెక్టర్ నీ చేతిలో ఏం లేదు, నువ్వు ఒక 3 మంత్రుల చేతిలో ఒక కీలు బొమ్మ. కానీ జాయింట్ కలెక్టర్ని ఏమి కోరామంటే, అయ్యా ఈ శిబిరం దగ్గర ఒక నోడల్ అధికారిని, ఒక ఆర్ఐని పెట్టండి, లేదా ఒక ఎంఆర్ఓని పెట్టండి. బస్సా లోపలికి వచ్చి వాళ్ళని సెట్ చేయవా, ఏం నిలబడతావాడు ఇట్లా. అక్కడ నేనేం చెప్పానంటే, అమ్మా జాయింట్ కలెక్టర్ గారికి, నువ్వు ఈ సమస్య పరిష్కరించే దమ్ము నీ దగ్గర లేదు, నువ్వు మంత్రులు చెప్తే వినేటోడివి. కానీ ఈ శిబిరం దగ్గర ఒక ఆర్ఐనో ఎంఆర్ఓను పెట్టి వీళ్ళకి భోజన వసతి కల్పించండి, ఒక డాక్టర్ని పెట్టండి, దోమలు కుట్టకుండా ఏదైనా ఏర్పాటు చేయండి, కరెంటు పోకుండా చూడండి, వాష్రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి వీళ్ళందరూ బతకడానికి, ఈ వారం రోజులు 4 రోజులు బతకడానికి ఒక యాక్షన్, ఒక చర్య ఏదైనా తీసుకోవడానికి ఒక ఆర్ఐనో ఎంఆర్ఓనో పెట్టి వీళ్ళందరికీ ఈ భోజనాలు, దోమలు కుట్టకుండా ఒక డాక్టరు, ఒక గైనకాలజీ, ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు, ఒక చిన్న మెడికల్ క్యాంపు నడిపేమని పెడితే
ఆయన వాటన్నిటికీ అంగీకారం చేసి ఇప్పటివరకు దిక్కులేదండి జాయింట్ కలెక్టర్. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? అంటే ఒక జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చి ఒక చిన్న మెడికల్ ట్రీట్మెంట్ లేదు, ఎలాంటి ఫెసిలిటీ లేదు, ఇంత నరకంలో పెట్టారు. వీళ్ళు పనికి పోవాలి, అందరు పనిచేసేటోళ్ళు మొత్తం దాదాపుగా 99% అంతా ఎస్సీ ఎస్టీ బీసీ కూలీ నాలి పని చేసుకునే శ్రామిక వర్గం. మరి ఇలాంటి శ్రామిక వర్గాన్ని ఇంత ఘోరంగా జాయింట్ కలెక్టర్ ఇంటెన్సిటీ మోటివ్గా వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తే వీళ్ళు ఇక్కడే ఉంటారేమో, వీళ్ళకి ఫెసిలిటీస్ కలిపేయకుండా ఉంటేనే వీళ్ళు ఇక్కడి నుంచి పరారైతారేమో అన్న ఆలోచనతోటి జాయింట్ కలెక్టర్ ఎలాంటి ఫెసిలిటీస్ కలిపారు. ఇది ఎంత అన్హ్యూమన్ మెంటాలిటీ, ఇది ఎంత ఘోరం. అసలు చిన్న చిన్న చంటి పిల్లలు మంచాల మీద వేసి పడుకోబెడతారు, చిన్న చిన్న పిల్లలు. ఒక ఆమె గర్భిణి, ఒక ఆమె పచ్చి బాలింత, ఇట్లా రకరకాల మనుషులు ఉన్నారు. కాబట్టి కార్యాచరణ ఎంత మనల్ని అవమానిస్తే మన యుద్ధం అంత బలంగా సాగాలని మిమ్మల్ని కోరుతున్నానమ్మా. ఎంత అవమానిస్తే మన పోరాటం అంత పెరగాలి తప్ప ఇది ఆత్మగౌరవం. మనలాంటి వాళ్ళే రాష్ట్రం అంతా పేదలు అందరూ ఉన్నారు. ఇలాంటి భూములు ఆదిపట్లలో ఉన్నాయి, చెప్పాను, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి, ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఎక్కడ కూడా ఇట్లా స్థలాలని ప్రభుత్వం గుంజుకొని పేదల్ని ఎల్లగొట్టిన సంఘటన ఏ జిల్లాలో జరిగింది? ఖమ్మం నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు ఈ ముగ్గురు మంత్రులు. ఒకటే మేడం గారు, ఇక్కడ మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి జర్నలిస్టులకి చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఒక్క సెకండ్ నిర్ణయం తీసుకుంటే రెగ్యులరైజ్ చేసి పట్టాలి ఇవ్వచ్చు. ఒక్క సెకండ్ నిర్ణయం తీసుకుంటే, గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే కాగితాలు ఇవ్వచ్చు. ఒక్క మాట. ఇప్పటికే గవర్నమెంట్ ఖమ్మం బాధితుల, వెలుగుమట్ల బాధితుల పనితో, వీళ్ళని చేసిన మోసంతో గవర్నమెంట్ ఎంత డ్యామేజ్ కావాలో, ఎంత పరువు పోవాలో అంత పరువు పోయింది. పరువు పోయినా కూడా మీరు ఇప్పటివరకు ట్రాన్స్ఫార్మ్ కాలేదు. ఎందుకు కాలేదంటే మీ మీద సరి అయిన సెగతో మీ గొంతు మీద కూర్చొనే యుద్ధం మొదలు కాలేదు కాబట్టి. కానీ ఈ రోజు నుంచి యుద్ధం మొదలైందని ప్రకటిస్తా ఉన్నాం. అందుకని దానికి సంబంధించిన కార్యాచరణ చేద్దామమ్మా. కొంతమంది బాధితులు ఇంకా ఆ రోజు దాదాపుగా 150 మంది మాట్లాడిన, ఇంకొక 5-10 మంది మీ సమస్యలు ఇంకా కొంత విపులంగా విన్న తర్వాత మనం బయలుదేరదాం. ఒక విషయం మనం గమనించాలి. జనరల్ గా పేదవాళ్ళు వారి ఇళ్ల నుంచి డిస్ప్లేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మానిటరీ కాంపెన్సేషన్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాల్సిందే. మనకి ఎన్ని రోజులైతే మనం కూలి నష్టపోయినామో, మన ఇల్లు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏ విధంగా అయితే మనని నడి రోడ్డు మీద పడేశారో, దానికి కూడా వాళ్ళు డబ్బులు కట్టి ఇవ్వాలి, దాని నష్టపరిహారం కట్టి ఇవ్వాల్సిందే. దానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా పాపం మాట్లాడుకుంటూ అక్క చెల్లెలు ఏడుస్తున్నారు. ఒకటే విషయం, కన్నీరు కార్చొద్దు, కన్నీరు అసలే కార్చొద్దు. కళ్ళలోంచి నిప్పులు జరగాలి. కన్నీరు కార్చే టైం కాదు. గట్టిగా ఉండండి, బలంగా ఉండండి. ఏం కాదు, మీ భూములు వచ్చేంత వరకు మీ వెనకాలే నిలబడి ఉంటాం. జై తెలంగాణ. ఏం పేరు? చిన్న సలోని, మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు కే సలోనినా. నేను ఇక్కడ 9th క్లాస్ నుంచి ఈ భూదన్ వెలుగుమట్లలోనే చదువుకుంటున్నాను. 9th నుంచి నా 9th అక్కడ అయిపోయింది. 10th, ఇంటర్, డిగ్రీ మొత్తం నేను అక్కడే కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజు ఫస్ట్ డే ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, ఫస్ట్ డే నుంచి ఇన్ని సంవత్సరాల వరకు కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా, రోడ్స్ లేకుండా, మినిమం ఫెసిలిటీస్ లేకుండా మేము అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్నాం. మేము కనీసం ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఒక్కరు కూడా మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. కలెక్టర్ ఉన్నారు, కలెక్టర్ ఎక్కడెక్కడికో వెళ్ళి పరామర్శించి ఎక్కడెక్కడ సమస్యలు తీరుస్తున్నారు. కానీ ఆయన 4 అడుగులు వేస్తే మా స్థలం వస్తుంది. ఆయనకి సంవత్సరం అంతా వారు చేసిన తీరని సమస్యలు మా దగ్గర ఉన్నాయి మ్యామ్. అయినా కానీ ఆ కలెక్టర్ ఒక్కసారి కూడా రాలేదు. ఆయన కలెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన వాళ్ళ కోసం వాళ్ళ కింద పని చేస్తుందో అర్థం కావట్లేదు, మా కోసం పని చేస్తుందో అర్థం కావట్లేదు. ఆయన చదువంతా ప్రజల సమస్యలు ఎట్లా తీర్చాలని. కానీ ఆయన ఒక్కసారి కూడా ఇక్కడ 700 కుటుంబాలు ఉన్నాయి మ్యామ్. ఒక్క కుటుంబానికి సమస్య వచ్చిందంటేనే బాధ్యత కలిగి వాళ్ళ కుటుంబ సమస్యను తీర్చే బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి కుటుంబం మీద బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ 700 కుటుంబాలు మేము సమస్యల్లో ఉన్నాం మ్యామ్. ప్రతి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అందరూ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలు, ప్రతి సమస్యతో ఉన్నారు మ్యామ్. ఇక్కడ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ చెప్పాలంటే అసలు ఏం పట్టించుకోవట్లేదు. అండ్ మాకు మనిషి బ్రతకడానికి కావలసిన మౌలిక వసతులు కూడా లేవు. మళ్ళీ మాకు అన్యాయంగా వెళ్తున్నామంటే అది కూడా కాదు మ్యామ్. మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. మాకు నాట్ అంటే ఆర్డర్ వాళ్ళకి వచ్చింది, వాళ్ళు రాకూడదు, వాళ్ళు
వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏమనకూడదని ఆర్డర్ కూడా వచ్చింది. ఒక ఆర్డర్ అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంట్, అక్కడ నివసిస్తున్న ప్రజలకి అన్ని ఫెసిలిటీస్ కల్పించండి అని హైకోర్టు నుంచి, సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ పట్టించుకోలేదు. నాట్ ఎంటర్ ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ పట్టించుకోలేదు. స్టేటస్ కో వచ్చింది, ఇల్లు ఇయ్యొద్దు, ఇల్లు తీయొద్దు, ఆర్డర్ పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పదవి చేపట్టేటప్పుడు, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక మాట అని ఉంటారు, ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ ప్రొవిజన్స్ అండ్ పాలసీస్ అని చెప్పారు. కానీ ఎక్కడ మేడం, హైకోర్టు, సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఫాలో అవ్వట్లేదు. ఆయనకి ఏం చేస్తారు? అక్కడ పోయి ముగ్గురు మంత్రులు చెప్పుకోవడానికి కమ్మలు, ఇది చాలా సిగ్గుచేటు. ముందు వాళ్ళకే అనిపించాలి, ముగ్గురు మంత్రులుండి ఇంతమంది రోడ్ల మీద పడి ఇంతమంది పరామర్శించడానికి వస్తున్నారంటే ముందు వాళ్ళకి సిగ్గుచేటు. మాకు ఇంకా చెప్పుకోవడానికి ముగ్గురు మంత్రులని. ఇది హైదరాబాద్ తో అన్ని కూల్చడమే కానీ ఇక్కడ మాకు జరిగిన లబ్ధి అంటూ ఏం లేదు మ్యామ్. చదువుకునే పిల్లలకి మాకు ఇన్స్పిరేషన్ ఉండాల్సిన ఈ పొలిటీషియన్స్ కానీ, ఇంకా కలెక్టర్ కానీ, ఆఫీసర్స్ కానీ, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఇంకా పోలీస్ శాఖ మొత్తం కానీ మాకు ఇన్స్పిరేషన్ ఉండాల్సిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఉండేటట్టు లేరు మ్యామ్. మా మనసులు మొత్తం ఎట్లా తిరిగిపోతున్నాయంటే, అరే చదువుకొని వేస్ట్ రా, మన మనోళ్ళతో పాటు కూలికి వెళ్ళి అట్లుంటే సరిపోతుంది, మనం చదువుకొని ఇంత కష్టపడి కూడా వేస్ట్. కష్టపడి రూపాయి కూడేసుకొని, ఇక్కడ అందరూ కూలికి వెళ్ళే ప్రజలు ఉన్నారు, రూపాయి కూడేసుకొని కష్టపడి మా ఇల్లే మాకు సర్వస్వమని ప్రతి ఒక్కరూ కట్టుకున్నాం మ్యామ్. ఇక్కడ ఎవరు కూడా అది చేసుకోండి. ఇప్పుడు ఇది అర్హులైన వారు అంటున్నారే, చెయ్యండి. అర్హులైన వారు 8-9 సంవత్సరాల నుంచి ఎందుకుంటారు? ఏ ఫెసిలిటీ లేకుండా, అర్హులైన వాళ్ళు కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా ఎందుకుంటారు ఇక్కడ? మీరు ఇప్పుడు ఉన్నారు, పోలీస్ శాఖ ఉన్నారు మ్యామ్, గట్టిగా మాట్లాడినాడు మీద కేసు. ఇదేంటి అసలు మాకు అర్థం కావట్లేదు మ్యామ్. ఇప్పుడు మేము సిస్టమాటిక్ మేనర్ లో వెళ్దాం రండి అని మేము అంటున్నాము. రండి, మీరు అదే ప్రమాణ స్వీకారాలు అయ్యో చేశారు కదా, మేము పాలసీస్ ని, కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేస్తాము అని చేశారు కదా ప్రమాణ స్వీకారాలు. అయితే రండి, మనం కాన్స్టిట్యూషన్ మేనర్ లోనే వెళ్దాము. ఇప్పుడు మేము సుప్రీం కోర్టు వెళ్ళి మేము చల్లచదురు చేయాలంటే మాకు ఒక నిమిషం పట్టదు మ్యామ్. ఇక్కడ మేము 700 కుటుంబాలు ఉన్నాం. మేము వెనక ముందు ఆలోచించకుండా మేము చల్లచదురు భవనాలు కానీ ఏవైనా కానీ చల్లచదురు చేయాలంటే మాకు నిమిషం పట్టదు. మేము సిస్టమాటిక్ మేనర్ లో వెళ్తున్నాము. మేము కోర్టు ఆర్డర్స్ అని ఇక అన్నిటిని రెస్పెక్ట్ చేసుకుంటూ, గవర్నమెంట్ ని రెస్పెక్ట్ చేస్తూ, ఇక హైకోర్టు ని రెస్పెక్ట్ చేస్తూ మేము కోర్టు ఆర్డర్స్ పట్టుకొని వెళ్తున్నాము. మాకు అన్నిటికీ ఇక్కడ పట్టాలు ఉన్నాయి, పట్టాలు ఖచ్చితంగా ఉన్నాయి. భూటాన్ బోర్డు వాళ్ళు ఎవరెవరు అర్హులో వాళ్ళ వరకు గుర్తించి, ఎవరైతే రేట్స్ కొంటున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని గుర్తించి ఇక్కడ 2014లో ఇచ్చారు మ్యామ్. అప్పటి నుంచి లేనిది ఇప్పుడు ఏంటి? అప్పుడే రావాలి కదా. ఇప్పుడు మన భూమిలోకి వచ్చేవాళ్ళని వేసుకుంటే ఒక నెలలో ఉండనిస్తామా మ్యామ్? ఉండనియం కదా. మరి 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మా ఆశలన్నీ ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే ఒక్క నిమిషంలో జేసీబీతో వచ్చి కూలిస్తే మళ్ళీ అర్హులైన వాళ్ళు ఇప్పుడు ఎవరుకుంటాం మ్యామ్ సొంత ఊర్లో ఇల్లులు? 2-3 అన్నదమ్ములు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఒక్కింట్లోనే బ్రతుకుతారా? అమ్మ నాన్నలు ఉంటారు, వాళ్ళపల్లి బ్రతుకుతారు. అందరం మేము బయటకు వచ్చి పనులు చేసుకొని బతుకుతాం. మా కుటుంబాలు సపరేట్ లేవా? ఇప్పుడు ఆయనకి చాయ్ తాగడానికి ఒక హోము, టిఫిన్ ఒక హోము, లంచ్ కో హోము, డిన్నర్ కో హోము, అక్కడక్కడ మొత్తం ఏ ప్లేస్ నచ్చినా అది కొనుక్కొని చేసుకుంటారు. ఇప్పుడు మాకు సొంత ఊర్లోకి ఇల్లు ఉండదు, మాకు ప్రకటనకు ఒక ఇల్లు ఉండదా? ఒక్కిల్లే ఉండాలి. ఇదే రూల్ మాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు మొత్తం ఈక్వాలిటీ బిఫోర్ లా అంటారు కదా. ఇప్పుడు మరి వాళ్ళకు కూడా మరి అర్హులైన వారు నాయకులు ఎవరో అర్హత వాళ్ళకు కూడా గుర్తించాలి కదా మ్యామ్. ఈ రూల్ మాకు పెట్టారంటే ప్రతి ఒక్కరికి, మీకు అందరికీ కూడా వర్తిస్తుంది మ్యామ్. పొలిటీషియన్స్ అందరికీ వర్తిస్తుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఒకటే ఇల్లు ఉండాలి. మేము రూల్ పెడుతున్నాం. మీరు కూడా వచ్చి వెళ్ళిపోయే వారిగా ఉంటారని మేము అసలు అనుకోవట్లేదు. యు ఆర్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ టు every woman మ్యామ్. సో థ్యాంక్ యూ మీరు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను మ్యామ్. బాగా అవుతుంది, అర్థమవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెవరైనా మాట్లాడుతున్నారా? చెప్పు. మేము 8 సంవత్సరాల నుంచి ఉన్నాం అక్కడ. 8 ఏళ్ళ నుంచి పిల్లలు, తల్లుడు అందరం ఉన్నాం. ఊరుకొక్కరం వచ్చినాం, నిజమే ఊరుకొక్కరం వచ్చినాం. మేము ఎత్తుకొచ్చినాం,
ఊర్లలో కూలి దొరకక 300 రూపాయలు కూలి చేస్తే పొట్ట గడవక మేము బచ్చిపోయి ఏం చేసినాం, హోటల్లో పని చేస్తాం, ఇళ్లలో పని చేసుకుంటాం, సుతారు పని పోతాం, కళాశాల పని చేసేవాళ్ళు కళాశాల పని అన్నీ చేసుకుంటాము. బతామని మేము సిటీకి చేసాం. దేని కిరాయిలు కట్టలేక మేము ఆడ భూమి ఇప్పుడు నాద భూమి ఉందంటే సలా 2000 3000 వేసుకొని కట్టె కొట్టుకొని పిడిక కొట్టుకొని అది సాగు చేసుకొని మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే మాకు నీళ్ళు ఇవ్వలే, కరెంట్ ఇవ్వలే. పాత మున్సిపాలిటీ ఆఫీస్ కానించి కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి నీళ్ళు ఇయ్యాయి అని బిందెలు ఎత్తుకొని ధర్నా చేసినాం. 500-600 మంది పోయి మళ్ళా బిందెలు ఎత్తుకొని కరెంటు బల్బ్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం. కలెక్టర్ కాడికి కలెక్టర్ బదట కూపబెట్టి పోలీసులతో నెట్టి ఇచ్చిండు, మమ్మల్ని ఎల్లగొట్టి ఇచ్చిండు. నీళ్ళు ఇచ్చిన వాళ్ళు గారు పుట్టపర్తి సాయిబాబా మాకు ట్యాంకర్ ఇచ్చిండు, ఇంజన్ ఇచ్చిండు. మేము తల 1 రూపాయి వేసుకొని సవాలు తెచ్చుకొని మోటార్ నడుపుకొని నీళ్లు పోసుకున్నాం. మేము ఎవరిని ఎన్ని మాటలు ధర్నా చేసినాం. కరెంట్ ఆఫీసర్ల చుట్టూ పోయినాం. ఆడికి పోతే ఇంటికి పోన్నారు, ఈ ఆఫీస్ కాడికి పోతే ఆఫీస్ కాడికి పోన్నారు. అయ్యా మాకు మేము తలాలు చేసుకొని మేము సొంతం కొనుక్కుంటాం కరెంటు, సొంతం కరెంటు కొనుక్కుంటాం. అయ్యా మాకు కరెంట్ అయ్యా అని మేము కరెంట్ ఆఫీసర్ల చుట్టూ కూడా తిరిగినాం. మా మమ్మల్ని అన్యాయం చేసిరు. మేము కష్టపడ్డాము ఆ భూమి మీద, మేము రక్తపడి తెలిసినాం ఆ భూమి మీద. మేము ఎకరాలు అడగలే, మాకు 100 గజం చోటు మాది మాకు ఇయ్యాలి. మా గుడిసెలు కూలగొట్టిర్రు, మా ఇల్లు కూలగొట్టిర్రు, మమ్మల్ని చేశారు. ఒక మాట అమ్మా, బాధితులైన కొంచెం ముందుకు రండి. మద్దతు పలకడానికి వచ్చిన సంఘాలు కూడా కొద్దిగా ముందుకు రండి. మేడం గారితో కూడా ఒక మాట ఇద్దరం మాట్లాడడం జరిగిందమ్మా. మీ అందరి ముందు ఒక ప్రతిపాదన చేస్తున్నాం. ఆ ప్రతిపాదన మీ అందరూ అంగీకరిస్తే ఆ కార్యాచరణలోకి వెళ్ళిపోదాం. ఆ పనిలోకి మనకి జరిగిన ఈ తీవ్ర అన్యాయం ఇన్ని రోజులు అవుతుంది. ఇన్ని రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బాధితులైన వారి మీదనే కేసులు పెడుతుంది రాజ్యం, గవర్నమెంట్. ఇలాంటి బాధితుల మీద ఎవరైతే మేడం అక్కడ భూ బాధితులకి నాయకత్వం వహిస్తున్నటువంటి కొందరు ఎవరైనా ఉన్నా, గట్టిగా మాట్లాడినా, ప్రభుత్వానికి విజ్ఞాపన చేసినా, వాళ్ళందరి తరఫున ప్రతినిధులు ఉంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. వాళ్ళు కేసులు పెడితే వాళ్ళు జైళ్ళలో ఉంటున్నారు. వీళ్ళు సుతారి పనికి పోయే భార్యలు వాళ్ళ కుటుంబాలు పనికి పోవడం లేదు, వీళ్ళు పనికి పోవడం లేదు, భర్తలు జైళ్ళలో ఉంటున్నారు. వీళ్ళు తినడానికి తిండి లేదు. ఇక్కడ ఉండడానికి ఉండేటువంటి నివాసం ఇంత ఘోరమైన పరిస్థితి. ఏ క్షణం వీళ్ళని అరెస్ట్ చేస్తారో, ఏ క్షణం కొట్టి చంపుతారో, ఏ క్షణం వీళ్ళని ఎల్లగొడతారో. ఈ శిబిరం మొత్తానికి ఒకడు వచ్చి తాళం వేస్తాడు, ఒకడు వచ్చి కరెంటు పని చేస్తాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఇంత ఘోరంగా జైల్లో పారేసినట్టుగా ఇక్కడ ఉంటే మరి ఈ సమస్య పరిష్కారం అయ్యేది ఎట్లా? ఏ విధంగా దీన్ని పరిష్కారం చేసుకొని బయటపడాలి? రోడ్డు మీదకి వస్తే ఎవడేమంటాడు, బజారుకు వచ్చి మాట్లాడితే ఎవడు తీసుకుపోతాడు, అక్కడ మాట్లాడితే ఎవడు తీసుకుపోతాడు. ప్రభుత్వం వచ్చింది లేదు, మాట్లాడింది లేదు, కలెక్టర్ లేదు, ఎంఆర్ఓ లేడు, జేసీ లేడు, మంత్రులు లేడు, ఎమ్మెల్యే లేరు, పార్టీ లేడు, ఎవడు లేడు. కానీ అప్పుడొకళ్ళు వచ్చి అట్లా పలకరించి 10 నిమిషాలు వెళ్ళిపోతాను. ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలించే బీజేపీ వాడు ఏడి, రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించేవాడు ఏడి, వాళ్ళని ప్రశ్నించే కోదండరాం ఏడి, వాళ్ళని ప్రశ్నించే మరొక అధికారులు ఏడి, ఎవడు ప్రజా సంఘాలు అధికారులు లేని ఒక దుర్భర పరిస్థితుల్లో ఈ సమస్యని పరిష్కరించడానికి నడుం కట్టాల్సింది. ఇది సాగు లేకుండా బతుకు లేకుండా ఎటుగాని బతికే బదులు ఈ సమస్యని పరిష్కరించడానికి యుద్ధ క్షేత్రంలో దిగాల్సింది. అందరం కలిసి ఈ సమస్యని కలెక్టర్ మన దగ్గరికి వచ్చి సమస్య పరిష్కరించేంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ఆడనే కూర్చుందామమ్మా. బయలుదేరి మేమైతే రాజ్యాంగబద్ధంగా బయలుదేరుతున్నాం. మేమైతే రాజ్యాంగబద్ధంగా బయలుదేరుతున్నాం. శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతిలో
ప్రభుత్వం ముందు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నిరసన హక్కు మాకు ఉన్నది కాబట్టి ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ తో నిరసన ప్రకటించడానికి నడి రోడ్డు మీదకి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం దగ్గరికి బయలుదేరుతున్నాం. అక్కడ మేము నిరసిస్తాం. మా నిరసనని అడ్డుకుంటే పోలీసులు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అవుతారు, ప్రభుత్వ మంత్రులు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అవుతారు. మమ్మల్ని డ్యామేజ్ చేస్తే మీరు యాంటీ కాన్స్టిట్యూషన్ అవుతారు, మమ్మల్ని అడ్డుకుంటే మీరు రాజ్యాంగేతర శక్తులు అవుతారు. మా గళాన్ని, మా నిరసనని, మా బాధని, మా కన్నీళ్ళని ప్రపంచానికి, ప్రభుత్వానికి, రాజ్యానికి, భారత ప్రభుత్వానికి తెలియజేసే హక్కు లేకుండా మమ్మల్ని పోలీసులు అణిచివేస్తే అతిపెద్ద విప్లవం, భారతదేశంలోనే విప్లవం పుడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఇది గుర్తుపెట్టుకొని పోలీసులు మాకు మా నిరసనని ప్రకటించడానికి పోలీసులు సహకరించాలని కోరుతున్నా. పోలీసులు అడ్డు తగిలితే మర్యాద దక్కదని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడితో పోయేది కాదు, ఇక్కడ ఉండే 500,000 మంది కాదు. ఇది 500,000 మందితో కాదు, తెలంగాణలో 1 కోటి మంది పేదల ఆత్మగౌరవ సమస్య ఇది. ఇలాంటి సమస్య ఇంకెక్కడా పుట్టకుండా ఇంకో జిల్లాలో, ఇంకో మండలంలో, తెలంగాణలో మరొక పేదవాడు ఇల్లు కూల్చేయకుండా వాడికి బుద్ధి చెప్పే ఉద్యమం ఇక్కడ తలగాలి, చెయ్యాలి అని మీ అందరి ముందు కోరుతూ ఉన్నాను. అందుకని ఈ సందర్భంగా ఈ పోరాట రూపాన్ని ఒక మాటగా జాగృతి అధ్యక్షురాలు సోదరి కవిత గారు ఈ పోరాటం గురించి మరొక మాట మాట్లాడి దానికి తగ్గట్టుగా క్రమ పద్ధతిలో బయలుదేరడం. అగనమ్మా, ఇక్కడ ముందుకు తోసుకొని ఆగలండి, అరే ఆగండి. ముందుకు తోసుకొని వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసి ఇంకెవడో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలాంటి డిస్టర్బెన్స్ ఉచ్చులో పడద్దు. ఒక క్రమ పద్ధతిలో, ఒక 2 లైన్లలో క్రమ పద్ధతిలో పోయి అక్కడ నిరసన ప్రకటించే విధంగా చేద్దాం. ఆ నిరసనతో కలెక్టర్ మన దగ్గరికి రావాల్సిందే. కలెక్టర్ ఉన్నది పేదవాడి కాళ్ళు కడగడానికి, కలెక్టర్ ఉన్నది పెద్దోడి పేదాలు కడగడానికి కాదు. కలెక్టర్ అంటే వాడు ఏదో మహాప్రభులాగా, ఆకాశాన్ని తీల్చుకొని వచ్చేటోళ్ళలాగా, భగవంతుడిలాగా. కలెక్టర్ అంటే పైనుంచి వచ్చే దేవుడు అయిపోయింది కలెక్టర్. కలెక్టర్ అంటే సగటు మనిషి యొక్క జీవితాన్ని, ఆహారాన్ని, తిండిని, పనిని, ఇల్లుని, బ్రతుకుని, జీవితాన్ని, వైద్యాన్ని, బిడ్డల చదువుని ప్రతి మనిషికి కల్పించే డ్యూటీ చేసేటోడే కలెక్టర్. అలాంటి కలెక్టర్ మాయమైపోయింది అంటాడు. కలెక్టర్ అంటారా? బుద్ధి సిగ్గుండే సాయంత్రానికల్లా, మధ్యాహ్నానికల్లా కలెక్టర్కి బుద్ధి ఉన్నా, మంత్రులకి సిగ్గున్నా వచ్చి మా సమస్య పరిష్కరించాల్సిందే. అది ఆ విధంగా ఆ పోరాట రూపంలోకి పోదాం. ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా, ఎమోషన్ లేకుండా, జాగ్రత్తగా, ఆవేశపడకుండా పోదాం. నడి రోడ్డు మీద కూర్చొని మన నిరసన ప్రకటిద్దాం. మేడం గారు ఈ సందర్భంగా మాట్లాడాలని కోరుతున్నాం. ఇవాళ ప్రభుత్వాలు ఏవి కూడా మన మాట వింటలేదు, మనం ఉన్నామని పట్టించుకుంటలేదు. మనం ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని టీవీలలో, ఎన్ని ఛానళ్లలో భారతదేశం అంతా ఖమ్మం ఆడబిడ్డల దుఃఖం చూపించినా కూడా ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్న మంత్రులు కానీ కనీసం స్పందిస్తలేరు. కాబట్టి ఇవాళ మనకు దిక్కు, ధైర్యం, మనలాంటి వాళ్ళందరికీ హక్కులు ఈ దేశంలో కల్పించినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనం ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి మన బాధ ఆయనతోనే చెప్పుకున్నాం. ఎందుకంటే వీళ్ళకి కళ్ళు లేవు, చెవులు లేవు. ఆయనకు చెప్పుకుంటేనన్నా సిగ్గు వస్తుందేమో అనే ఒక ఆలోచనతో వెళ్దాం. ఎందుకంటే కలెక్టర్ గారు 14 రోజుల నుంచి ఈ శిబిరాన్ని సందర్శించకపోవడం అమానుషం, దారుణం. ఇవాళ ప్రజావాణి ఉన్నది, ప్రజల యొక్క వాణి, ప్రజల యొక్క గొంతు వినాలి. కాబట్టి మనం కూడా పోయి మన గొంతు వినిపిద్దాం. మరి మా ఆడబిడ్డలు నడుస్తారు, అందరూ పక్కన ఆకలైతే నడుస్తారు కదా, నలంగా అన్నల కంటే ఎక్కువ నడవాలి మనం. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సెక్యూరిటీ కొంచెం చుట్టూ చూసుకోవాలి, పోయకుండా చుట్టూ చూసుకోవాలి. ఇది మైకేదమ్మా, ఆగండి. వీళ్ళని నడిపించేటోళ్ళు ఆగమ్మా. వీళ్ళని నడిపించడానికి అక్కడ మన వాళ్ళని అక్కడ వాలంటీర్స్ పెట్టండి. వాలంటీర్స్ ఆర్గనైజ్ చేయాలి కదమ్మా. పోయి ఎక్కడికి పోయి ఆడికి పోనా, నా ముందు పోయి రెగ్యులర్ చేయండి. ఆగండి అమ్మా, ఆగండి, మీరు ఆగండి అమ్మా, కొంతసేపు ఆగండి.
సామాన్ బయట వేస్తారు. ఇక్కడ నుంచి వెళ్తే మనం మన సామాన్ బయట వేస్తామంటారు. ఏర్పాటు చేయండి బాబు. మన వాళ్ళని పిలవండి, 10 మంది పిలవండి. ఇక్కడ ఆగండి, మీరు ఆగండి అమ్మ, ఒక్క నిమిషం రాండి అయ్యా ఒకళ్ళు. మీరు ఆగండి మేడం, మీరు ఆగండి అమ్మా, మీరు పక్కన జరగండి అమ్మా. ఇక్కడ రండి, ఒక 4 రండి. జెండా పట్టుకో, జెండా మీరు మామూలుగా ఇటువైపు తిరగండి, అటు తిరగండి. మీరు ఇట్లా ఇచ్చారంటారా? మీరు ఇది టచ్ చేయండి అమ్మా, కోర్టుగా దాటండి, మీడియా వాళ్ళు మాట్లాడతారు, కోర్టుగా దాటండి. ఇది టచ్ చేయండి మేడం, మీరు కాన్స్టిట్యూషన్ టచ్ చేయండి. అన్ని కలిపి తీసుకో సీనాన్ని ఒకేసారి. అక్కడ గేట్ దగ్గరికి పోతే బాగుంటుంది. గేట్ దగ్గర నుంచి అప్ చలో, ఆగే చలో, ఆగే చలో. మీరు గ్రిప్ తీసుకోండి అమ్మా, మీరు హ్యాండ్ తోటి అసలు గ్రిప్ తీసుకోండి. మీరు చేయబట్టండి అమ్మా, గారు ఈ సెక్యూరిటీ చేయబట్టండి. కూర్చుందాం దీక్షకి, పోనీయకపోతే ఇక్కడే దీక్ష చేద్దాం. గేట్ ఏం క్లోజ్ చేయాలి, గేట్ క్లోజ్ చేసి మీరు ఇది పట్టుకోండి అమ్మా, మీ ఇద్దరు చేయి పట్టుకోండి సరిపోతుంది. పట్టుకోండి, మన వాళ్ళు మీరే ఇంతమంది ఉంటే ఎట్లా ఇది చాలా డేంజర్. ఈ మనిషి ముందు పోండి, అయ్యా Justice!
మధ్యలో ఉండండి ప్లీజ్. పైకి పడుకోండి. ఎందుకమ్మా చేయి లేవట్లేదు అమ్మా, చేయి లేవ. Jam
మన ప్లాన్ ఏదన్నా డౌన్ చేయండి ఆ బ్యానర్లు డౌన్ చేయండి కింది కానండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనమే అర్థం చేసుకోవాలి.
వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం. We want justice, we want justice, we want justice. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై కవితక్క. We want justice, we want justice, we want justice, we want justice, we want justice. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice, 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 we want justice. ఏమైందమ్మా ఎక్కడ చేయాలి బాబు అందరు లేకపోతే ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తారు రోడ్ బ్లాక్ వద్దు కూర్చుంటే బెటర్ తక్కువ మంది ఉన్నారు ఎక్కడో అక్కడ ఎత్తేస్తారు మన దగ్గర రమ్మనండి మన రోడ్ బ్లాక్ ఎక్కడో అక్కడ ఎత్తేస్తారు
ఇక్కడ కూర్చోవచ్చా? ఇక్కడ కూర్చోవచ్చు. ఒక్కడే పడతారు. పర్లేదు, ఇలా జస్ట్ అనుకుంటా. మీరు రండి, మీరు రండి. రాంబాబు జరపండి, అందరినీ జరపండి. బాటిల్ పక్కన పెట్టి ఇది పట్టుకోండి. కాన్స్టిట్యూషన్ బాటిల్ పక్కన పెట్టుకోండి. అక్కడ పట్టుకోండి. మీరు ఇక్కడ ఇట్లా సార్, ఇందులోకి వచ్చి మాట్లాడండి. మీరు ఇద్దరు ఇందులోకి రండి. రాఘవేంద్ర అందులోకి రండి, అందులోకి రండి. ఇక్కడ మొత్తం షిఫ్ట్ చేయండి. అందులోకి రండి, మీరు మొత్తం అడ్డమై కూర్చోండి. అందులో దిగండి. బాధితులను ముందుకు తీసుకురావాలి. మన పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు బాధితులు. పోలీసు వారు సహకరించాలి. మనోహరం పట్టమని చెప్పండి. జై తెలంగాణ. అందరూ మానవహారం పట్టుకోవాలి. దయచేసి రోడ్ బ్లాక్ చేయండి. జాగృతి నాయకులు, కార్యకర్తలు, బిఎస్పీ నాయకులు, కార్యకర్తలు మానవహారం పట్టుకోవాలి. దయచేసి పట్టుకోండి, చైన్ పట్టుకో. మానవహారం అక్కడ ఇక్కడ రోడ్ బ్లాక్ చేయండి. దయచేసి ఫ్లెక్సీలు ఎక్కడ పెట్టిండు? మన బాధ తెలియదా ప్రభుత్వానికి? నవీనాచారి, నవీనాచారి, నవీన్ సాగర్ రోడ్ బ్లాక్ చేయండి. చేయి పట్టుకోండి. మానవహారం, మానవహారం. We want justice. We want justice. We want justice. We want దాన్ని we want అరే ఆపు, ఆపు. ఆపు. We want. We want. We want. అది చెక్. We want. We want. We want. We want. ఆడ చైన్ పట్టుకోండి బాబు, చైన్ పట్టుకోండి. అక్కడ చైన్, ఆ లాస్ట్ టైం చైన్ పట్టు. ఆడ పట్టుకో, మైపాల్ ఆడ పట్టుకో. justice. Justice. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మీరు మైక్ ఈ హ్యాండ్ లో పట్టుకోండి. జస్టిస్. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జస్టిస్.